కంటే ఈ సమయంలో ఈ తరుణములో వాక్యాన్ని మనం ఎందుకు నేర్చుకోవాల్సిన అవసరం ఉందంటే, ఈనాడు జన్మకర్మ పాపాలు కడిగేసుకొని యేసయ్య కుటుంబములో జన్మించిన 10 మంది దేవుని బిడ్డలు భవిష్యత్తులో యేసయ్యతో నడుస్తూ ఉన్నప్పుడు ఎలాగైతే ఆయనతో కలిసి నడవగలుగుతాం, ఎలాగైతే ఆయనతో మనం ప్రయాణంలో గెలుపులు విజయాలు మనకు సాధ్యమవుతాయో కొంతమేరకు తెలుసుకొని ఉంటే అది మన భవితవ్యమునకు భవిష్యత్తుకు ఎంతో క్షేమకరము, శ్రేయస్కరము, లాభదాయకం. కాబట్టి కొద్దిసేపు మనం భవిష్యత్తులో జాగరూకంగా జాగ్రత్తగా నడవడానికి దేవుని వాక్యాన్ని చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని నేనే చదువుతాను, చూడండి దయచేసి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై యున్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా యేసయ్య, నిత్య సత్య బోధకుడా, నీకు స్తోత్ర. భూమి మీద పరలోకమందు ముల్లోకాలలో సర్వ సృష్టి యావత్తులో విశ్వమంతటిలో భవిష్యత్తు జ్ఞానివి నీ ఒక్కరవే తండ్రి. ఇదిగో నీ బిడ్డలు నీతో నిబంధన చేసుకొని నీ కుటుంబంలో జన్మించి ఇక మీదట నీతో బ్రతకాలని కోరిక, వాంఛ, తీవ్ర ఆశ పెట్టుకొని ఉండగా నడవడానికి వారికి అవసరమైన భవిష్యత్తు వాక్కును నీవు వారి వినికిడిలో వినిపింపజేసి సిద్ధపరచి కుడి ఎడమలకు రక్షణలో తొలగిపోకుండా బహుమానం పొందనర్హమైన బిడ్డలుగా నడిపించి సిద్ధపరిచి కృప చూపమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు భక్తుడు తన సంఘానికి, తన బిడ్డలకు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్తున్నాడు. ఏంటి అంటే, మీ సొంత రక్షణ అనే పదాన్ని వాడాడు. మీరు ఈరోజు బాప్తిసం ఈరోజు పొందిన వారైనా, ఇంతకు మునుపు పొందిన వారైనా, పాప క్షమాపణ ఇప్పుడు పొందిన వారైనా, ఇంతకు ముందు పొందిన వారైనా, అది ఎవరి రక్షణ? సొంత రక్షణ అన్నాడు. నీ రక్షణను నేను పోగొట్టలేను, నా రక్షణను నువ్వు పోగొట్టలేవు. నా రక్షణను నేను కాపాడుకోవాలి, నీ రక్షణను నువ్వు కాపాడుకోవాలి. నీ రక్షణ వలన నాకు రక్షణ రాదు, నా రక్షణ వలన నీకు రక్షణ రాదు. ఎవరి తిండి వారే తినాలి, ఎవరి భోజనం వారే చేయాలి. అలాగే ఎవరి రక్షణ వారే కాపాడుకోవాలి. ఈనాడు మనం రక్షణ పొందామా లేదా? ఎంతమంది పొందిండ్రు? సరే, 10 మంది రక్షణ పొందారు. దాన్ని భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకోవాలి, కాపాడుకోవాలి, భద్రపరచుకోవాలి అని హెచ్చరిక చేస్తున్నాడు దైవజనుడు, ఆత్మీయ తండ్రి. ఇంతకు మనం పొందిన రక్ష ఎలాంటిదో తెలిస్తే దాన్ని కాపాడుకుంటామా, తెలియకుంటేనా? ఈరోజు మనం వాటర్ ప్రూఫ్ మొబైల్ తీసుకుంటామా, వితౌట్ వాటర్ ప్రూఫ్ మొబైల్ తీసుకుంటామా? 1000 ఖర్చు పెట్టి. ఎందుకు? వస్తువు ఎలాంటిదో తెలుసుకొని దాన్ని ఎలా కాపాడాలో అలా కాపాడుతాం. గ్లాస్, ఏదైనా గ్లాస్తో చేయబడ్డ సున్నితమైన సెన్సార్తో చేయబడింది ఏదైనా ఇష్టం వచ్చినట్టు తీసుకెళ్తామా? ఇష్టం వచ్చినట్టు వాడతామా? ఎలా పడితే అలా వాడతామా? వాడం. అది వాడేటప్పుడు అది కింద పడితే పగులుతుందా, కింద పడినా కూడా జాగ్రత్తగా ఉంటుందా, అది ఎలాగూ మనం పట్టుకుంటే మన చేతిలో ఉంటుంది, ఎలాగూ దాన్ని మనం వాడితే క్షేమంగా ఉంటుందో
తెలుసుకున్న తర్వాతనే దాన్ని మనం కాపాడుతాం. హల్లెలూయా. అలాగే అసలు రక్షణ అంటే ఏంటో మనకు తెలిస్తే దాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుస్తుంది. అర్థమైందా నేను చెప్పింది? మీరందరూ రక్షణ పొందారు, కానీ రక్షణ ఎలాంటిదో తెలుసా? నేను చెప్తా 5 నిమిషాల్లో. రక్షణ ఎలాంటిదో తెలుసుకున్నాక దాన్ని ఎలాగూ కాపాడుకోవాలో కొంత శ్రద్ధ నిలపగలుగుతాము, దాన్ని కొనసాగించుకోగలుగుతాం. వాక్యాన్ని చూపించలేని సమయం లేదు గనక మొట్టమొదటిగా రక్షణ బాప్తిస్మము వలన మనకు ఏ ఏ లాభాలు కలిగాయో, ఏ ఏ మేలులు మనం పునికి పుచ్చుకున్నామో వరుసగా నేను చెప్తాను. వాటిని ఎలాగూ కాపాడుకోవాలో కూడా చెప్పి ముగిస్తా. చాలా మంది బాప్తిస్మం పొందుతారు, నీటిలో యేసయ్య ఎదుట వాగ్దానము చేసి ప్రమాణము చేసి నీట మునిగి ఎప్పటాటే ఎలకతోలు ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదన్నట్టు. నీళ్ళల్లో మునిగి బయటికి వస్తే ఏం ప్రయోజనం? మరి ఎందుకు మునుగుడు అంటే మునగడం వలన ప్రయోజనం ఉంది, కానీ మునిగిన తర్వాత దాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియక, తెలుపక, గ్రహించక, పాటించక ఆ బాప్తిస్మం పొంది కూడా ప్రయోజనము లేకుండా ఉంది అంటున్నా. ఒక మాట చెప్తున్నాను, బాప్తిస్మం పొందినాక నరకం పోవచ్చా? పోవచ్చా? ఇస్కరియోతు యూదా బాప్తిస్మం తీసుకున్నాడా లేదా? తీసుకున్నాడు. తీసుకొని ఎటు పోయిండు? ఎందుకు పోయిండు మరి అంటే దేవుడు మనకిచ్చిన రక్షణ ఎంత విలువైందో దాన్ని ఎలాగూ కాపాడుకోవాలో శ్రద్ధాభక్తులతో మనము గుర్తించి పాటిస్తే తప్ప మనకు రక్షణ పొందిన బహుమానము కడవరకు మనతో ఉండదు. కాబట్టి బాప్తిస్మం వలన ఏమేమి లాభాలు మనకు ఒరిగినాయో వరుసగా నేను చెప్పి ముందుకు సాగిపోతాను. మొట్టమొదటిగా అపోస్తుల కార్యం 22వ అధ్యాయం చూడకండి ఎవరు. 22 అధ్యాయంలో అపోస్తులుడైన పౌలునికి దేవుడు అంటాడు, ఏం చెప్తాడంటే, నీవు బాప్తిస్మము వలన నీ పాపములను కడిగి వేసుకొను. ఇప్పుడు ఇంతవరకు నువ్వు చేసిన తెలిసో తెలియకో, మంచో చెడో, దుర్బుద్ధితోనో, అలవాటుగానో, సరదాగానో కొన్ని పొరపాట్లు చేసాం మనం. వాటిని దేవుడు ఏం చేశాడు? బాప్తిస్మం వలన కడిగి వేశాడు. నీ జీవితంలో ఎన్నో పొరపాట్లు జరిగినాయి, వాటన్నిటిని ఒప్పుకొని నువ్వు మారు మనస్సు పొంది బాప్తిస్మం పొందగా నీ పాపాలు ఏమైనాయి? మొదట కడిగి వేయబడ్డాయి. ఇది ఎందుకు చెప్పానంటే మీకు తెలవక కాదు, దీన్ని ఎందుకు గుర్తు చేస్తున్నానంటే రక్షణలో నువ్వు ఎదుగుతూ ఉన్నప్పుడు గడిచిన కాలంలో నువ్వు చేసిన పొరపాట్లను వాడు గుర్తు చేసి, నువ్వు మంచిదానవు కాదు, నువ్వు మంచోడవు కాదు, నువ్వు దేవుని బిడ్డవు కాదు, నువ్వు భక్తుడవు కాదు, నువ్వు గుడికి రావడానికి అర్హత లేనివాడవు అని మాటి మాటికి వాడు వేధిస్తూ ఉంటాడు. అందుకే దేవుడు ఒక మాట అన్నాడు చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8:12 చదవండి ఎవరైనా. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపమును నీకు ఎన్నడూ జ్ఞాపకము చేసుకున్నాను. చూడండి దేవుడు ఏమంటున్నాడంటే, నిన్నటి మొన్నటి దాకా నీ బ్రతుకు నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికావు. సరే, నీ బలహీనతో, నీ పరిస్థితిలో, నీ స్థితిగతులో, నువ్వు పెరిగిన వాతావరణమో, నీ ప్రాంతమో కావచ్చు. ఈనాడు బాప్తిస్మం పొందాక ప్రతి పాపం ఏమైంది? కడగబడింది, సమాధి చేయబడింది. అయితే రేపు పొద్దున వాడు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమంటాడంటే, ఏ ముఖం పెట్టుకొని ప్రార్థన చేస్తున్నావు? నిన్న నువ్వేం చేసినావు ఎరికేనా? అసలు అన్యుడన్నా చేస్తాడా ఈ పని అని మెల్లగా నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయనీయడు. అప్పుడు మనం ఏం గుర్తు చేసుకోవాలంటే, నీవు బాప్తిస్మం పొందినప్పుడు దేవుడు సమాధి చేసిన పాపాలు ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడు. మళ్ళా
అన్నాడా లేదా మాట? హెబ్రీ 8:12 దేవుడేమన్నాడు? ఇక మీదట ఇక ఎన్నడును నీ పాపములను నేను జ్ఞాపకము చేసుకోను. నీ పాపాలన్నీ కడిగి వేయబడ్డాయి. ఇది మొదటి లాభం, ప్రయోజనం. బాప్తిసం వల్ల ఏం జరిగింది? నీ పాపాలన్నీ కడిగి వేయబడ్డాయి. రెండవది ఏంటంటే రోమాపత్రిక 6వ అధ్యాయం. ఇప్పుడు చూడకండి, రోమాపత్రిక 6వ అధ్యాయం 4, 5, 6 వచనాల్లో మనము బాప్తిసం పొందడం వలన మనలో ఉన్న పాప పురుషుడు, పాప స్వభావము పాతి పెట్టబడింది. ఏమైందండి? పాతి పెట్టబడింది, సమాధి చేయబడ్డది. బాప్తిసం పొందిన తర్వాత నువ్వు నీళ్ళలో నుండి బయటకు వచ్చినప్పుడు నీలో పాప పురుషుడు లేడు, సమాధి చేయబడ్డాడు. ఇది రెండవ లాభం. ఎందుకు చెప్పనా? నీ మీద ఇంతకుముందు అపవాదిగాడు ఏ కారణాలతో నీ మీద నింద మోపాలనుకున్నాడో వాటన్నిటినీ నీవు సమాధి కాగానే కేసులన్నీ, ఒక వ్యక్తి మీద 70 కేసులు ఉన్నాయి అనుకో, హంతకుడు, మర్డర్, రేపిస్ట్, ఉగ్రవాది, వాని మీద 70 కేసులు ఉన్నాయి. వాడు చచ్చిపోయాక కేసులు ఉంటాయా? కొట్టేస్తారా? అవునా లేదా? అంటే పరలోకంలో మన మీదున్న కేసులన్నీ బాప్తిసం వలన కొట్టేశాడు. ఇది రెండవ లాభం. మూడవది ఏంటంటే నువ్వు బాప్తిసం పొందగానే పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చాడు. ఇప్పుడు మీలో ఎవరున్నారు? 10 మందిలో ఎవరున్నారండి? యేసయ్య వచ్చాడు. ఇది మూడవ లాభం. నాలుగవది, నీవు బాప్తిసం పొంది బయటకు లేస్తూ ఉన్నప్పుడే యేసయ్య గలతీయులకు రాసిన పత్రిక 3:27 ప్రకారం నీ మీదికి ఒక వస్త్రముగా నీ మీదికి వచ్చాడు. నీ మీద ఎవరు అల్లాడుతున్నారు ఇప్పుడు? ఎవరు? యేసయ్య వస్త్రముగా నీ మీద ఉన్నాడు. ఎండకు మనం ఏం వాడతామండి? గొడుగు వాడతాం. వానకు గొడుగు వాడతాం. చలికి రెయిన్ కోట్ వాడతాం. అవునా? మన శరీరాన్ని కాపాడుకోవడానికి మనకు కాలాన్ని బట్టి ఎలాగైతే వస్తువులను వాడుకుంటామో మన జీవితాంతము మనకు ప్రమాదము, సమస్య జరగకుండా మన మీదికి ఎవరు వచ్చారు ఈనాడు? యేసయ్య వచ్చాడు. ఎన్ని చెప్పాను నేను? మొదటిది పాపాలు కడగబడ్డాయి. రెండవది మనము సమాధి, పాప పురుషుడు సమాధి చేయబడ్డాడు. మూడవది మనలోనికి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. నాలుగవది యేసయ్య మన మీదికి వచ్చాడు. ఇంకొకటి చెప్పి ముగిస్తాను. చాలా ఉన్నవి కానీ ఇంకొకటి చెప్పి ముగిస్తాను. ఇంకోటి ఏంటంటే ఈ 4 విషయాలతో పాటు మనం ఉంటూ ఉన్నప్పుడు మన జీవితాలలో యేసయ్య శరీరములో మనం చేర్చబడ్డాము. ఒక మాట చెప్తాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో, ఇప్పుడు చూడకండి, 3వ అధ్యాయంలో 21వ అధ్యాయంలో గొర్రెపిల్ల జీవ గ్రంథములో మన పేరు రాయబడ్డది. పరలోకములో ఎవరి పేరు రాయబడ్డది? అసలు ఒక మంచి మధురమైన మాట చెప్తాను చూడండి. నిర్గమాకాండం 32:32 చదవండి. 32వ అధ్యాయము 32వ వచనం. అయ్యా, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని యెడల నీవు వ్రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని. చాలు రమ్మమ్మ. ఏమన్నాడు చూడండి, నీవు వ్రాసిన పేరు. ఇది చూడండి, మనుషులందరి బ్రతుకులను, చర్యలను, క్రియలను దేవదూతలు రాస్తారు. అందరి పేర్లు, అందరి చర్యలు, అందరి బతుకులు ఎవరు రాస్తారు? రిపోర్టర్లు రాస్తారు. అవునా? పరలోకం రిపోర్టర్లు దేవదూతలు, వాళ్ళు రాస్తారు. కానీ నీ పేరు, నా పేరు బాప్తిసం పొందగానే దేవుడు తన గ్రంథంలో రాసుకున్నాడట. హల్లెలూయా. రాపియలే. మనకు సావుకారు దగ్గర సన్నాసులు ఉంటారు పక్కకు, అంటే పనిచేసేటోళ్ళు, నౌకర్లు ఉంటారు. అవునా? వాళ్ళతో ఏం చేపిస్తాడు? రాయి బిడ్డ ఖాతా రాయని రాపిస్తాడు. అవునా? ఎంత పెద్దోడైనా. కానీ యేసయ్య అట్లా పేరు రాయించలే. తానే తన చేతులారా తన గ్రంథములో నీ పేరును రాసుకున్నాడు.
అంటే పరలోకములో నీకు ఒక స్థానాన్ని కల్పించాడు. ఎన్ని ఉన్నాయండి లాభాలు? 5. 6వది, యేసయ్య శరీరంలో మనం ఒక అవయవం అయిపోయాం. నేనున్నా, నా చెయ్యి నా అవయవమా కాదా? నా కాలు నా అవయవమా కాదా? బాప్తిసం పొందారంటే నేడు మీరందరూ యేసయ్య శరీరములో ఒక అవయవముగా ఇమడ్చబడ్డారు, చేర్చబడ్డారు. ఈ లాభాలు ఇలాగే ఉండాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనే ఉండాలి, యేసయ్య మన మీదనే ఉండాలి, మరలా మనం పాపము చేయకుండా ఉండాలి. లేక మనకు శత్రువు మన మీదికి వచ్చినప్పుడు మనం జయిస్తూ ఉండాలంటే, జీవగ్రంథములో మన పేరు తుడిపేయద్దంటే ఒక పని చేయాలి. ఇప్పుడే చదవండి మళ్ళా నిర్గమకాండ 32:32. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకొనుచున్నాను. 33 చదువురా అట్లే. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాని నా గ్రంథంలో నుండి తుడిచివేయుదును. చాలండి. ఇటు చూడండి, ఎవడైతే బాప్తిసం పొందిన తర్వాత మళ్ళీ పాపం చేస్తారో, తప్పు బుద్ధిపూర్వకంగా చేస్తారో, ఏం కాదులే పాస్టర్ అట్లే చెప్తాడు, పంతులు అట్లే చెప్తాడు, మన పని మనం చేసుకోవచ్చు అని చేసామనుకో, ఏమైందట? జీవగ్రంథంలో నీ పేరు తుడిపేయబడుద్ది, పైనున్న యేసయ్య పక్కకు జరుగుతాడు, లోనున్న పరిశుద్ధాత్మ బయటికి వస్తాడు, తర్వాత పాపముల వరుస అనేది పెరుగుతుంది అని చెప్తున్నా. నీకు అర్థం కావడానికి చెప్తా. నేనేదో పని చేస్తున్నప్పుడు నా వేలు గోరుకు గాయమైంది, గోరంతా నల్లగై రక్తము గడ్డగట్టి అది అలాగే ఉంది. ఆ గోరు నుంచుకుంటానా తీసేస్తానా? ఎందుకు? నా అవయవమే కదండి, పుట్టినప్పటి నుంచి పెంచుకుంటున్నా దానికి తిండి పెట్టి, అవునా? కానీ ఎందుకు తీసేస్తా చెప్పనా? అది తీసేస్తేనే నా వ్రేలు బాగుంటుంది, బాగుపడుతుంది, ఆరోగ్యం కలుగుతుంది. అలాగే మన జీవితములో పొరపాటు పాపం అనేది మనం ఏం కాదులే, దేవుడు చూస్తున్నాడు, ఏం కాదులే, ఆయనకు తెలుసులే, పెద్ద పాపం చేస్తే ఏం కాదులే అని తప్పు చేసుకుంటూ పోయినాం అనుకో, బాప్తిసం పొందకముందు నువ్వు జరిగించినట్టు, నడిచినట్టు, మాట్లాడినట్టు బాప్తిసం పొందాక నువ్వు మాట్లాడితే, నడిస్తే, నీవు గనక ప్రవర్తిస్తే దేవుడు రాసిన జీవగ్రంథంలో నీ పేరుని ఏం చేస్తాడు? ఆయనే తీసేస్తాడు. ఆయన నీ మీద ఉన్న క్రీస్తు ప్రక్కకు జరిగిపోతాడు. అప్పుడు నువ్వు జయించలేవు అని చెప్తున్నా. దేన్ని జయించలేవు? పాపాన్ని జయించలేవు, లోకాన్ని జయించలేవు, కుటుంబాన్ని జయించలేవు, సమస్యలను జయించలేవు, మరణాన్ని జయించలేవు. ఎక్కడా నీకు జయం ఉండదు. అన్ని స్థలాలలో ఓటమి నీకు కలుగుతుంది. అలా ఓటమి కలగద్దంటే భయముతోనూ వణుకుతోనూ ఈ రక్షణను కొనసాగించుకోవాలి. రక్షణలో మనకు కలిగిన మేలులు చెప్పండి ఒక్కసారి. మనకు దేవుడు రక్షణ అనే వస్తువు ఇచ్చాడు, బహుమానం. అది ఎలాంటిది చెప్పండి? నేను చెప్పిన 4-6 లక్షణాలు. పాపాలు కడిగివేయబడ్డాయి, క్షమించబడ్డాయి. రెండవది, మనం సమాధి చేయబడ్డాం. మూడవది, పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చాడు. నాలుగవది, యేసయ్య మన మీదికి వచ్చాడు. ఐదవది, జీవగ్రంథంలో పేరు రాశాడు. ఆరవది, యేసయ్య శరీరంలో మనం చేర్చబడ్డాం. ఈ కలిగిన 5-6 ప్రయోజనాలు ఏవైతే ఉన్నవో, మనం పాపము చేయడం వలన అన్నీ బొగ్గిపాలైపోతాయి. దీన్ని పాపం చేయకుండా భయముతోనూ వణుకుతోనూ మనం కాపాడుకోవాలి. భయంతోనూ వణుకుతోనూ కాపాడుకోవాలి. పాపం అంటే ఏంటో ఒక్క మాట చెప్తాను. బాప్తిసం పొందినవాడు ప్రతి ఆదివారం గుడికి రాకపోవడమే ఒక పాపం. తర్వాత ప్రతి ఆదివారం ప్రభు శరీరం తీసుకోకపోవడమే ఒక పాపం. ప్రార్థన చేయకపోవడమే ఒక పాపం. ఇలా ప్రతి విషయములో పాపమునకు దూరంగా బ్రతికితే మన రక్షణను మనం కాపాడుకొని రేపు నిత్య బహుమానం పొందుతాము.
పరలోకములో తండ్రి కుడిపార్శ్వమున మనం కూర్చుంటాం, ఆయనతో పాటు రాజ్యాన్ని ఏలుతాం. కాబట్టి ఈ రక్షణను మనం ఎలా కాపాడుకోవాలి? భయముతోనూ వణుకుతోను. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. లోనికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడన్నాను, పైకి ఎవరు వచ్చారన్నాను? యేసయ్య. లోన పరిశుద్ధాత్మను బాధ పెట్టకపోతే నిన్ను ఆయన ఆదరిస్తాడు, కన్నీరు దురుస్తాడు, బలపరుస్తాడు, ప్రేమిస్తాడు. నీ అనుకున్న వాళ్ళందరూ దూరమైన పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను విడిచిపెట్టకుండా ఆదరించి అక్కున చేర్చుకుంటాడు. హల్లెలూయా. ఎవరిని బాధ పెట్టద్దు చెప్పండి? పరిశుద్ధాత్మను. ఎవరిని బాధ పెట్టినా పర్లా, పరిశుద్ధాత్మ దేవుణ్ణి బాధ పెట్టు. నువ్వు ఒక్క మాట ఏందిరా అంటే, భర్తను ఏందిరా అంటే పరిశుద్ధాత్మ దేవుడు గాయపడతాడు. తెలుసా మీకు? భార్య నొస ఇట్రావే పనికి మానలేదానా అంటే ఎవరు బాధపడతారు? పరిశుద్ధాత్మ దేవుడు బాధపడదు. నీ భార్య బాధపడకపోవచ్చు, ఇక ముద్రపుష్టపోడు ఎంత చెప్పినా ఈనాడు ఇట్లనే వెళ్తాడు అనుకోవచ్చు, కానీ ఎవరు బాధపడతారు? పరిశుద్ధాత్మ దేవుణ్ణి గనక దుఃఖపరిస్తే ప్రియులరా మనకు ఆదరణ దొరకదు, సమాధానం దొరకదు, నెమ్మది దొరకదు. ఇది మొదటి విషయం. రెండవది, పైనున్న యేసయ్యను చూసి దయ్యాలు భయపడిపోతాయి అని చెప్తున్నా. సమస్యలు భయపడి పారిపోతాయి. నీ మీద ఉన్న యేసయ్యను చూసి శత్రువులు భయపడి పారిపోతారు. చాలా మందిని చూసి దయ్యాలు ఎందుకు మీదికి వస్తాయి అంటే, మీదేం లేదు, ఎవరు లేరు, మీద యేసయ్య లేడు, లోపల పరిశుద్ధాత్ముడు మూలకు ఉంటాడు. ఆడ అర్థమైంది? ఏడుంటాడు? కొంతమంది ఇళ్ళల్లో కోడన్లు ఎక్కడుంటారు? మూలకు ఉంచటం. అందుకేనా అందరు ముంగట పెళ్లి చేసుకొని తెచ్చింది. అట్లా కొందరి ఇళ్ళల్లో కోడల స్థానం ఎట్లుంటుందో క్రైస్తవులలో పరిశుద్ధాత్మ దేవుని స్థానం ఏడా? మూలకు పెట్టద్దు, ఆయనను ముందుంచాలి. హల్లెలూయా. ముందుండాలంటే నీ మాట, నీ బాట, నీ ప్రవర్తన పవిత్రంగా ఉండాలి. అప్పుడు నేను అన్ని వేళలు ఆదరిస్తాడు. భర్త నిన్ను ఆదరించకపోయినా దేవుడు ఆదరిస్తాడండి. పైనున్న యేసయ్యను చూసి ప్రపంచమే గడగడగడ వణుకుతుందని చెప్తున్నా. పౌలు దగ్గరికి 7 దయ్యాలు పట్టిన ఒకడు వచ్చిండు. వచ్చి ఏమన్నాడు తెలుసా? నాకు పౌలు తెలుసు, యేసు తెలుసు అని అన్నాడు. యేసు తెలుసు అంటే ఆ మాటకు అర్థం ఉంది. మరి పౌలు తెలుసు అన్నాడు ఏంది అంటే, పౌలు మీద ఎవరున్నారన్నమాట? యేసయ్య ఉన్నాడు. ఎప్పటికీ మన మీద యేసయ్య ఉండాలి. అలా ఉండాలంటే నీ జీవితంలో పాపము జరగకూడదు. పాపం అంటే ఏమన్నా? ఒక్క ఆదివారం పోకపోతే ఏమవుతుంది? మా పాస్టర్కి చెప్పచ్చు, బల్ల ఇంటికాడ తీసుకోవచ్చు, నెత్తికి కొట్టుకోవచ్చు బల్ల కదా. ప్రతి ఆదివారము దేవుని సన్నిధిలో గడపాలి. గడపకపోతే పాపమే. పరిశుద్ధాత్మ దేవుడు గాయపడతాడు. యేసయ్య పక్కకు జరుగుతాడు. కొడుకు 20 సంవత్సరాల భోజనం పెట్టి ఒక పూట పెట్టకపోతే ఏమైంది? కోడల్ని ఎంత తిడుతుందో అత్త. నా కొడుకు కడుపు చూసినావు, అయ్యో 20 సంవత్సరాలు పెట్టిన ఒక్క పూట పెట్టకపోతే ఏమవుతుంది? మరి ఒక్క పూట గుడికి పోకపోతే ఆయనకు బాధ అనిపించదా? అనిపిస్తుందా? కాబట్టి ప్రియులారా, ప్రతి ఆదివారం మనం మందిరంలో ఉండాలి. ప్రతి ఆదివారం ప్రభు శరీరం తీసుకోవాలి. ప్రభు శరీరాన్ని మానడం కూడా పాపమే, నేను చెప్తున్నా. అప్పుడే నువ్వు ఎదగగలుగుతావు. ప్రభు శరీరం తింటే ఎంత ఎదుగుతామో మీకు తెలియదు. నేను ఎక్స్పీరియన్స్ చూస్తున్నా. ఒక్క ఆదివారం కూడా నేను ప్రభు శరీరాన్ని మిస్ కాలే. ప్రభు శరీరం చాలా బలమైంది, విలువైంది, ప్రశస్తమైంది, అక్షయమైనది. కాబట్టి మనం ఇక మీదట ఏం చేయమని ప్రార్థన చేయాలి? అదొక్కటి అడగమంటారా? ఇక మీదట యేసయ్య మేము పాపము చేయము, లోకముతో రాజీ పడము, మా రక్షణను భయముతో వణుకుతో కాపాడుకోవడానికి నేర్పించండి ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. దేవుడు అలాగ మేము నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. అందరు నిలబడండి దయచేసి. బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ, మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. దయచేసి ఇక్కడ నిలబడండి అందరు.
దయచేసి నిలబడండి, ఇక్కడ ప్రార్థన చేస్తాం అందరి కొరకు. అన్నారండి ఇట్లా నిలబడండి, ఫోటో షూట్ తీసుకుంటాడా. సరే ప్రార్థన చేద్దాం. నాతో కలిసి అందరూ ప్రార్థన చేయండి. యేసయ్యా కన్న తండ్రి, రాజులకు రాజా, సర్వ సృష్టికర్త, నీ పాదాలకు వందనాలు ప్రభువా. తల్లి గర్భంలో జన్మింపజేసి పుట్టినది మొదలుకొని ఈ వయస్సు దనుక కాపాడినందుకు వందనాలు. మా పాపములను ఒప్పింపజేసి నీ రక్తములో కడిగి పావనపరిచి నీ బాప్తిస్మ జలముల యుద్ధకు నడిపించి నాలో ఉన్న పాప పురుషుణ్ణి సమాధి చేసినందుకు వందనాలు. పాపాలు కడిగినందుకు, పాపాలు విడిపించినందుకు, పాత మనస్సును సమాధి చేసినందుకు స్తోత్రములు, కృతజ్ఞతలు ప్రభువా. వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా మాలోనికి వచ్చినందుకు, యేసయ్యా మా మీద వ్రాలినందుకు కృతజ్ఞతా స్తోత్రములు. జీవ గ్రంథములో నా పేరు రాసినందుకు, మా పేర్లు రాసినందుకు స్తోత్రములు. ఇక మీదట నీతో పరిశుద్ధంగా, భక్తిగా, భయముతో, నమ్మకంగా, కడవరకు తొలగిపోకుండా, వైదొలగకుండా నడవడానికి నీ సహాయము నిమ్మని, నీ కృపను పంపమని, నీ కృపను తోడుగా ఉంచమని నీ సన్నిధిలో బతిమాలుతున్నాం. సహాయము చేయండి. అల్పులము, బలహీనులము, నడవలేని వారము, బలము చాలని వారము, నీ బలమును తొడిగి నీ ఆత్మ చేత అభిషేకించి అలంకరించి కడవరకు నీ కొరకు బ్రతుకున్నట్లుగా నీవిచ్చిన విలువైన ఈ రక్షణను భయముతోనూ వణుకుతోనూ కాపాడుకునే కృప నీవు మాకిచ్చి నడిపించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.